హాయ్ ఫ్రెండ్స్, తమిళ చూసారు కదా. శివారెడ్డి రా చూసుకుందాం, తగ్గేదే లేదు. ఎందుకు పెట్టానంటే తమిళలో 3 days బ్యాక్ లైవ్ పెట్టి మరి నా ఛానల్ పేరు నా పేరు చెప్పి నా పేరు బుజ్జి క్రియేషన్స్ నందు గారి పేరు చెప్పి వార్నింగ్ ఇస్తున్నాడు. వార్నింగ్ ఏమని, లీగల్ యాక్షన్ తీసుకుంటాం, మాకు దానికి ప్రాసెస్ లో ఉంది, మీ అడ్రస్ కనిపెట్టాలి, మీ ఐపీ అడ్రస్ ద్వారా మిమ్మల్ని కనుక్కోవాలని చెప్పేసి రకరకాలుగా బాగుతున్నాడు అనమాట. బాగా బలిసింది అనమాట మనోడికి, చాలా బలిసింది. ఆ వీడియో ఇప్పుడు చూశాను అనమాట, ఈ రోజు చూశాను. సరే, అతనికి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. నువ్వు వెతుకుతున్నావు కదా నా అడ్రస్ కోసం, సరే వెతుకు, నేనైతే చెప్పను. నువ్వు ఎలా వెతుకుంటో వెతుకుని కనిపెట్టు, నాకు లీగల్ నోటీస్ పంపించు, నాకు ఏ ప్రాబ్లం లేదు. ఈ రోజే నీకు ఫర్ ద కైండ్ ఇన్ఫర్మేషన్, ఈ రోజు మా లాయర్తో నీ గురించి మాట్లాడాను. అర్థమైందే? పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నావు చూడు, నీకే చెప్తున్నా, పక్కన చూడు. మా అడ్వకేట్ గారితో నీ గురించి క్లియర్గా మాట్లాడాను. ఆయన ఏమంటున్నాడంటే, నీ అడ్రస్ నాకు తెలియదు కాబట్టి నేను ఆగాను. ఆయన ఏమంటున్నాడంటే, రేపే అతనికి మనల్ని బెదిరిస్తున్నాడని చెప్పేసి లీగల్ నోటీస్ పంపిద్దామని చెప్పేసి అతను చెప్తున్నాడు. ఆయన గారు, సార్ అడ్వకేట్ గారు. సో నువ్వు ఐపీ అడ్రస్ వరకు తెలుసుకునేంత వరకు ఆగాలేమో. నాకు నీ నెంబర్ దొరికిందంటే ఈ 2 రోజుల్లో నీ ఇంటికి లీగల్ నోటీస్ వస్తుంది. అర్థమైందా? నువ్వు మగాడివైతే నీ నెంబర్ని నా ఛానల్ కింద వేరే వాళ్ళతో పెట్టించరా. నిన్ను ఎందుకు పెట్టొద్దు అంటున్నానంటే, నిన్ను హైడ్ చేశాను అనమాట. నువ్వు నా ఛానల్లో పెట్టిన నాకు కనపడదు కాబట్టి వేరే వాళ్ళతో నీ నెంబర్ పెట్టించు. నాకు నీకు దమ్ము ఉంటే, నువ్వు మగాడివైతే, ఇదే పొగరు, ఇదే అహంకారం, ఇదే కొవ్వుతో నువ్వు మాట్లాడుతున్నావు కదా నా గురించి, మాట్లాడుతున్నావు కదా, లీగల్ నోటీసు పంపించరా. నువ్వు నీ మగాడివైతే నీ నెంబర్ వేరే వాళ్ళ కింద నా కింద పెట్టించరా. 2 రోజులు నేను నీ ఇంటికి లీగల్ నోటీస్ రాకపోతే నేను ఛానల్ మూసుకుంటా. అర్థమైందా? 2-3 days నీ ఇంటికి లీగల్ నోటీస్ వస్తుంది. ఎంత పొగరంటే వాడికి, ఎంత పొగరంటే, సరే సైలెంట్ గా ఉన్నాను కదా అని చెప్పేసి రెచ్చిపోతున్నాడు వాడు, రెచ్చగొడుతున్నాడు నన్ను. నా గురించి, నందు గారి గురించి మనుషులేనని మాట్లాడతావా నువ్వు మనుషులేనా అసలు? నేను ఏం మాట్లాడాను, నా గురించి ఏం మాట్లాడాడు అంటే, వాడు శివారెడ్డి అనే అతను నేనంట వాళ్ళ కోసం, వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ వీడియోలు చేస్తున్నానంట. వ్యూస్ కోసం చేస్తున్నాను ఆ వీడియోస్. అరే, వ్యూస్ కోసం చేసుంటే బిగ్ బాస్ మధ్యలో నుంచే చేసేవానుగా, లేకపోతే స్టార్టింగ్ నుంచి చేసేవానుగా. వ్యూస్ కోసం చేసుంటే బిగ్ బాస్ అయిపోయిన 2 నెలలకి 3 నెలలకి నేను ఎందుకు చేశాను? అది ఎందుకు చెప్పాను ఆ మాట? వాళ్ళ మీద వచ్చే నెగిటివిటీని చూసి తట్టుకోలేక ఒక వీడియో చేసి పెడదాం వాళ్ళ కోసం అని అనుకున్నాను. అనుకోకుండా దానికి రీచ్ వచ్చింది. అంటే జనాలు వాళ్ళ కోసం మాట్లాడే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళ కోసం పాజిటివ్ కోసం వాళ్ళని కోరుకుంటున్నారని చెప్పేసి నాకు అర్థమైంది. నేను వాళ్ళ మీద వీడియోలు చేసి స్టార్ట్ చేశాను. అది నేను చెప్పింది. అంటే వాళ్ళ కోసం ఒక వీడియో చెయ్యాలి అనుకున్నప్పుడు నాకు వ్యూస్ లేవు. అప్పుడు వాళ్ళ వీడియో పెడితే వ్యూస్ వస్తాయో తెలియదు నాకు. కానీ ఎందుకు పెట్టాను? వాళ్ళ మీద ప్రేమ, వాళ్ళ మీద అభిమానం, వాళ్ళ మీద అభిమానాన్ని చూపించాలి. నేను వాళ్ళ గురించి ఒక గొంతు ఎత్తాలనుకొని మాట్లాడాను. దానికి జనాలు ఆదరించారు. అంతే. అది నేను వ్యూస్ కోసం చేస్తున్నాను మళ్ళీ మాట్లాడుతున్నాను. నువ్వు చేయట్లే వ్యూస్ కోసం, వ్యూస్ కోసం నేను ఎంతకైనా దిగజారుతానా? నేను వ్యూస్ కోసం ఎంతకైనా దిగజారుతానా? ఇంకోటి ఏమన్నాడంటే, నేను ట్రిగ్గర్ పెట్టి కాల్చి పడేయాలన్నానంట. నేను చూసి నవ్వుకుంటానంట జనాలు. నేను ఎందుకు అన్నాను ఆ మాట? నువ్వు చేసే అతి ప్రసంగానికి, నువ్వు చేసే చిరాకు మాటలకి చిరాకు దొబ్బి అన్నాను ఆ మాట. అంత చిరాకు వచ్చింది నాకు నీ మాటలు వినేసి, నీ చేష్టలు చూసేసి నాకు అంత చిరాకు వచ్చింది. కాబట్టి అన్నాను ఆ మాట. నువ్వు మగాడివైతే పెట్టించరా, దమ్ముంటే నీ నెంబర్ నాకు కింద పెట్టు. మా అడ్వకేట్ గారితో నీకు నీ ఇంటికి 3 రోజుల్లో నీ అడ్రస్, నీ నెంబర్ పెట్టి నాకు 3 రోజుల్లో నీ ఇంటికి లీగల్ నోటీస్ రాకపోతే నా పేరు మార్చుకుంటా, నా ఛానల్ మూసుకుంటా. పెట్టు, దమ్ముంటే పెట్టించు. ఎవరితోనే? మా సారు నీ నెంబరు, నీ అడ్రస్ తెలియదు కాబట్టి ఆగిపోయాడు, లేకపోతే ఈ రోజు పెడతాను అన్నాడు. నువ్వు పెట్టించు. మీలో ఎవరికైనా తెలిస్తే, ఆడియన్స్ దయచేసి మీలో ఎవరికైనా తన అడ్రస్ తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి క్లియర్గా, తన డోర్ నెంబర్తో సహా. మీలో ఎవరికైనా తెలిస్తే, ఎందుకంటే లీగల్ నోటీస్ పంపిన చిన్న విషయం కాదు కదా. మీలో ఎవరికైనా తెలిస్తే తన అడ్రస్ కానీ తన ఫోన్ నెంబర్ కానీ కింద కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా? సో ఇదనమాట మన శివారెడ్డి గారి అధిక ప్రసంగం. ఇప్పటిదాకా నేను తన పేరు ఎందుకు చెప్పలేదంటే, నా పేరు ఎప్పుడు వాడలేదు కాబట్టి. ఇప్పుడు వాడాడు కాబట్టి నా పేరు నేను అతని పేరు చెప్పాల్సి వస్తుంది. నందు గారితో కూడా మాట్లాడాను, బుజ్జి క్రియేషన్స్ నందు గారితో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా వాళ్ళ భర్త లాయరు, వాళ్ళకి ఫాలోవర్ చర్చు. సో ఆవిడ కూడా చేస్తాననింది, మాట్లాడతానంది వాళ్ళ హస్బెండ్తో. సో నేను ఇటువైపు నుంచి ఒక అడ్వకేట్ గారితో మాట్లాడాను. సో
ఇదన్నమాట. నువ్వు మగాడివైతే నీకు దమ్ముంటే కింద పెట్టించు నీ నెంబర్ ఏంటో, నీ ఫోన్ నెంబర్ నాకు కింద ఇవ్వు. అర్థమైందా? నువ్వు ఎప్పుడో ఐపీ అడ్రస్ కనుక్కోవడం అదంతా బొక్క కానీ ఇప్పుడే ఒక 2 రోజుల్లో తేల్చేసుకుందాం ఇద్దరం. పెట్టించు దమ్ముంటే, నువ్వు చూస్తున్నట్లయితే. అర్థమైందా? బాయ్.